హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లో బీఎస్సీ హానర్స్ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అనమాట. ఇందులో మనకి ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మేజర్ కి ఉంటుంది, అలాగే మైనర్ కి కూడా ఉంటుంది అనమాట. మేజర్ కి వచ్చేసి కోర్స్ 5 కింద ఉంటుంది, అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి వచ్చేసి మనకి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండు కూడా క్లియర్గా అయితే చెప్తానమాట. సో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ వారికి మాత్రమే అన్నమాట వీడియో. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ 1 నేమ్ వచ్చేసి స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో మనకి ఆల్కెన్స్ అండ్ సైక్లో ఆల్కెన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇందులో మనకి ఆల్కెన్స్ అండ్ ఆల్కైన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి టోటల్ 5 యూనిట్స్ నేమ్స్ అనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. మీ సిలబస్ కాదో క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. యూనిట్ నేమ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని 5 యూనిట్స్ అనేవి నేను చెప్పాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే టోటల్గా మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎడిషన్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బాండ్ ఫ్యూజన్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. కాబట్టి అడిషనల్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే బాండ్ ఫ్యూజన్, సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 2 క్వశ్చన్స్. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సింది డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హైపర్ కాన్జుగేషన్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్, అలాగే ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. 5, 6 లోంచి ఒక క్వశ్చన్ అలాగే 1, 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ గా 4 క్వశ్చన్స్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. ఇది యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ ఉన్నాయి. 13 క్వశ్చన్స్ మీకు టైం ఉంటే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది అప్లోడ్ చేసిన డేట్ నుంచి అయితే ఇప్పుడు మనకి కన్ఫర్మ్ గా మనకి టైం అయితే ఉందన్నమాట. ఎవరైతే ఎగ్జామ్ ముందు చూస్తారో వారు మాత్రం డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 9th క్వశ్చన్, 12th క్వశ్చన్. సో కన్ఫర్మ్ ఈ మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కార్బోనియం అయాన్ అండ్ కార్బోనియన్. ఓకేనా. ఇది మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే కార్బిన్స్ అండ్ నైట్రీన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ కన్ఫర్మ్ గా ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 6th క్వశ్చన్ ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి బాండ్ పోలరైజేషన్. ఇది మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. యూనిట్ 1 లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారు కాబట్టి ఆ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే రాయొచ్చు. లేదంటే 9, 10 ఈ విధంగా ఇస్తే మాత్రం 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. కాబట్టి యూనిట్ 1 నుంచే మీరు డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 20 మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 4 మార్క్స్ కింద ఇస్తే మాత్రం 8 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది యూనిట్ 1 స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ 2 సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇందులో మనకి ఓవరాల్ గా 2 అయితే ఉంటాయి, ఆల్కెన్స్ అండ్ సైక్లో ఆల్కెన్స్. ఈ 2 కాన్సెప్ట్స్ మీద యూనిట్ 2 అనేది రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ సైక్లో ఆల్కెన్స్, రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లో ఆల్కెన్స్. సో ఓకేనా. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బేర్స్ స్ట్రెయిన్ థియరీ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కెన్స్. కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కెన్స్. సో కన్ఫర్మ్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి, సరిపోతుంది. మెయిన్గా అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ముందైతే ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఇస్తారనమాట. ఓకేనా. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. వుడ్స్ రియాక్షన్ ఇన్ సైక్లో ఆల్కెన్స్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రేడియల్
సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ సైక్లోఆల్కేన్స్, అలాగే ఐసోమెర్సియం ఇన్ సైక్లోఆల్కేన్స్, కన్ఫర్మేషనల్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. ఓకేనా, ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, అలాగే ఎయిత్ క్వశ్చన్. సో ఏవైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డైరెక్ట్గా అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుందన్నమాట. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ప్రతి యూనిట్ నుంచి అడుగుతారు. ర్యాండమ్ గా 3 యూనిట్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. యూనిట్ 1 నుంచి మాత్రం కన్ఫర్మ్ గా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంపార్టెంట్ యూనిట్ అనమాట మనకి యూనిట్ 2 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇందులో మనకి ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ ఉంటాయి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ఆల్కేన్స్, రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, అలాగే ఆల్కైన్స్. ఓకేనా, క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంటీ మారోనికోవ్స్ రూల్, ఇది మాత్రం డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్ గా నేను 2 క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ప్రిపరేషన్ మెథడ్స్ మీద ఒక క్వశ్చన్, అలాగే యాంటీ మారోనికోవ్స్ రూల్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత కాంజుగేటివ్ డైనీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. 1-2 అలాగే 4-2 ఎడిషన్ రియాక్షన్స్ అనేవి కన్ఫర్మ్ గా మనకి ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి యూనిట్ 3లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. టైం ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా డిఫైన్ ఎడిషన్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట యూనిట్ 3లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో. కన్ఫర్మ్ గా నేను చెప్పిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఇచ్చారు. 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, అలాగే 12th క్వశ్చన్. సో డెఫినెట్ గా ఇవైతే మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 6 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో. ఓకేనా, యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం 2 అయితే డెఫినెట్ గా ప్రతి యూనిట్ నుంచి ఇస్తారు. కాబట్టి యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఓకేనా, అందులో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కైన్స్ కన్ఫర్మ్ గా ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే యాంటీ మారోనికోవ్స్ రూల్ అయితే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే టైం ఉంటే మాత్రం కాంజుగేటివ్ డైనీ, ఇది మాత్రం కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఇది మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు లాంగ్ అనిపిస్తే, ఆన్సర్ అనేది ఎక్కువ థియరీ అనేది ఉంది అనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి మిగతా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. సో 3లోంచి కన్ఫర్మ్ గా మీరు ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో మీరు 4 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయినా కానీ ఈ 4లోంచి 2 క్వశ్చన్స్ ఎటు ఇస్తారు. కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ర్యాండమ్ గా ఏదైనా ఒక క్వశ్చన్ అనేది సెకండ్ కానీ ఫోర్త్ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. మెయిన్ గా అయితే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ విత్ రెఫరెన్స్ టు రెజొనెన్స్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution of Friedel-Crafts alkylation and acylation reactions in benzene. సో కన్ఫర్మ్ గా ఇవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. 2 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనేది ర్యాండమ్ గా ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్, అలాగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆన్ బెంజీన్, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఉన్న 4 క్వశ్చన్స్ కాబట్టి ఎనీ 3 చదివినా కానీ మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట యూనిట్ 4 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్. కన్ఫర్మ్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయడానికి వీలదు. 4 కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఇస్తారనమాట. కాబట్టి 4 క్వశ్చన్స్ ముందైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో మనకి యూనిట్ నేమ్ వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 4th క్వశ్చన్ అనమాట. సో 4th క్వశ్చన్ డెఫినెట్ గా మీరు ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు 4th క్వశ్చన్ లోంచి మీరు ఏదైనా కన్ఫర్మ్ గా టోటల్ గా మనకి 9 అయితే ఉన్నాయన్నమాట. 9 కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ 9 ఏవైతే ఉన్నాయో అమియో, మెథాక్సీ, మిథైల్, కార్బాక్సీ, నైట్రో, నైట్రైల్, కార్బొనైల్, సల్ఫోనిక్ యాసిడ్, అలాగే హాలోజన్స్.
ఇవి మాత్రం కన్ఫామ్గా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పానో, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరోమాటిసిటీ, హౌ టు అప్లై దీస్ బెంజాయింట్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజ్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఓకేనా? టైం ఉంటే మిగతా క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సేమ్ మనకి యూనిట్ 4లో ఏ విధంగా ఉంటుందో యూనిట్ 5 కూడా మీకు అదే విధంగా ఉంటుందన్నమాట. సో టోటల్గా అందులో కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి యూనిట్ 5లో కూడా ఉన్నది 4 క్వశ్చన్స్ అనమాట. అందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సింది 4th క్వశ్చన్ అలాగే ఫస్ట్ క్వశ్చన్. ర్యాండమ్గా సెకండ్ అలాగే థర్డ్ క్వశ్చన్లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి టైం ఉంటే. డెఫినెట్గా మాత్రం ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇది మనకి యూనిట్ 5లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 క్వశ్చన్స్లో ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెజోనెన్స్ ఆఫ్ బెంజీన్, అలాగే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హకుల్స్ రూల్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డైరెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. సో 4th క్వశ్చన్ మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ గా మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5లో నేను 3 హైలైట్ చేశాను కాబట్టి 3 కూడా కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా 2 అయితే ఇస్తారనమాట. అందులో మనకి 4th క్వశ్చన్ అనేది కన్ఫామ్గా మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్గా అయితే చూస్తారనమాట, ఓకేనా? ఇది మనకి టోటల్గా ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ అనమాట. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. అందులో మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నీట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఈజీగా అయితే అర్థమయ్యే విధంగా వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి ఈజీగా రీడ్ చేసుకోవచ్చు, ఈజీగా అండర్స్టాండింగ్ కూడా ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.